త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నిజం తెలిసిన ఉషా ఒకవేళ కోర్టులో సాక్షిగా నాకేం తెలీదు అని అబద్ధం చెప్తే మన మురారి మనకు దక్కడత్తయ్య. అందుకే కోర్టులో ఎలాగైనా నిజం చెప్పమని మీరే ఉషకి చెప్పండి అత్తయ్య. తను నిజాన్ని నిజాయితీగా చెప్పేలాగా ఒప్పించే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాను. చూడు హారిక, ఉష ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఉష అలా ఎప్పటికీ చేయదు. అన్యాయాన్ని దాచటం తనకి తెలియదు. అబద్ధం ఆడటం తనకి చేత కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో హారిక, నువ్వు నవమాసాలు మోసి కన్న కొడుకు మురారి నీ దగ్గరికి రావడం ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తిగా ఉష ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్క, కొన్ని కారణాల వల్ల నేను నీ దగ్గర కొన్ని నిజాలు దాచి తప్పు చేసి ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు కోర్టులో అబద్ధం చెప్తానేమోనని నువ్వు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కన్న తల్లిగా నీ బిడ్డను నువ్వు దక్కించుకోవాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. తల్లిగా ఆ ఆనందం నీకు దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానే తప్ప వేరే విధంగా ఆలోచించను. నీ బిడ్డ మురారి మన ఇంటి వారసుడు. ఆ నిజం నాకు తెలుసక్క. అందుకే చెప్తున్నాను, బాబు నీకు దగ్గరవ్వడానికి, చట్టం ముందు నువ్వు గెలవడానికి నా పూర్తి సహకారం నీకుంటుంది. కోర్టులో సాక్ష్యం అనేది కేవలం కాగితం మీద అక్షరం కాదు, అది ప్రాణం ఉన్న సత్యం. ఆ సత్యం వైపు నేను ఖచ్చితంగా నిలబడతాను. నన్ను నమ్మక్క. నా పరంగా నీకెలాంటి ఇబ్బంది కలగనివ్వను. నువ్వు పడుతున్న ఈ తపన, మురారి కోసం నువ్వు చేస్తున్న పోరాటం వృధా పోవు. చాలే ఉషా, ఇక నీ సూక్తులు ఆపు. మురారి హారిక కొడుకు అని నిజం తెలిసాక కూడా ఆ నిజాన్ని దాచిన నువ్వు ఇప్పుడు హారిక మీద సానుభూతి చూపిస్తూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? నువ్వు దాచిన నిజాన్ని సరిచేయడానికి నువ్వు పడే ఈ ఆరాటం చూస్తుంటే దొరికిపోయిన దొంగ పడే తపనలా ఉంది. అంతేకాదు, ఇన్ని రోజులు నువ్వు హారికకి అండగా ఉన్నట్టు నటిస్తూ తనను ఎంత మోసం చేశావో హారిక కూడా పూర్తిగా అర్థమైంది. అందుకే అత్తయ్యని నీతో నిజం చెప్పించమని వేడుకుంది. చూడుషా, నువ్వు కోర్టులో నిజం చెప్పినా చెప్పకపోయినా మురారి హారిక దగ్గరికి తిరిగి వస్తాడు. దాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. అది గుర్తుపెట్టుకో. కోర్టులో ఎలాగైనా నిజం చెప్పమని మీరే ఉషకి చెప్పండి అత్తయ్య.
తను నిజాన్ని నిజాయితీగా చెప్పేలాగా ఒప్పించే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాను. మురారి హారిక కొడుకు అని నిజం తెలిసాక కూడా ఆ నిజాన్ని దాచిన నువ్వు ఇప్పుడు హారిక మీద సానుభూతి చూపిస్తూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఇదిగో నీ ఫోన్ తీసుకొని నా ఫోన్ నాకు ఇచ్చేసేయ్. నాకు తెలుసు నన్ను నువ్వు నీ చుట్టూ తెప్పించుకోవడానికే కావాలని మన ఇద్దరు ఫోన్లు మార్చేసావని. ఫోన్లే, నువ్వు ఇలా చేయడం వల్ల నాకు ఒక విషయం తెలిసి వచ్చింది. నేను ఇంతకుముందే ప్రభుతో మాట్లాడాను, కానీ అసలు ఏం జరిగిందని పూర్తిగా అడిగి తెలుసుకోలేకపోయాను. అందుకే నిన్ను మళ్ళీ అడుగుతున్నాను ఉషా. శ్రీనిధి చెప్పినట్టు మురారి తరుణ్ అన్నయ్య హారిక వదినల అబ్బాయా? ప్రభు సునంద గారికి పుట్టిన వాళ్ళ సొంత కొడుకు కాదా? అసలు ఇదంతా నిజమేనా? అవునండి, మురారి ఎవరో కాదు, హారిక అక్క తరుణ్ బావల కన్న కొడుకు, నెమలి కంటి ఇంటి వారసుడు. అయితే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అంతేకాదు సునంద గారికి కూడా తెలిసింది. కానీ ఆ నిజాన్ని ఆవిడ నమ్మట్లేదు. నమ్మినా మురారిని వదిలి ఉండేలా లేదు. దాంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తరుణ్ బావగారి చేత హారిక అక్క మేఘన లాయర్ చేత కోర్టులో కేసు పెట్టించారు. ఎల్లుండి కోర్టులో విచారణ కూడా జరగనుంది. విషయం కోర్టు వరకు వెళ్ళిందంటే ఇంకెవరూ ఏం చేయలేరు. కానీ నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, మురారి కిడ్నాప్ అయినప్పుడు తట్టుకోలేని సునంద గారు ఇప్పుడు ఏకంగా మురారి తన కొడుకు కాదని చెప్పి బాబుని సునంద గారి దగ్గర నుంచి శాశ్వతంగా దూరం చేస్తే ఆవిడ తట్టుకోగలరా? అసలు ప్రాణాలతో ఉండగలరా? జీవితం పంచుకున్న సునంద గారికి ఏమన్నా జరిగితే ప్రభు గారి పరిస్థితి ఏంటి? అలా జరగకూడదని ప్రభు గారు తరుణ్ బాబు గారు సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయం, నేను కావాలని ఫోన్లు మార్చలేదు. అది తెలియకుండా జరిగిపోయింది. అయినా నేను మీ ఫోన్ తీసుకుని వచ్చాను కాబట్టి అలా చేసినందుకు సారీ. ఈసారి ఎవ్వరూ నా కొడుకును నా నుంచి దూరం చేయలేరు. నువ్వు పోరాడిన భగవంతుడితోనే నేను పోరాడతాను. నా కొడుకుని నాకు ఎందుకు దూరం చేస్తావని అడుగుతాను. నాన్న మురారి, నీకోసమే ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాను రా. నేనే నా చేతులతో స్వయంగా రెడీ చేసి రోజు నిన్ను స్కూల్కి తీసుకొని వస్తాను. నాన్న మురారి, నిన్ను నన్ను వేరు చేయాలని చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయిరా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనిద్దరిని ఎవరూ వేరు చేయలేరు. ఎందుకంటే
నువ్వు నేను వేరు కాదురా. మనిద్దరం తీసుకునే శ్వాస ఒకటే, మన ఇద్దరి ఊపిరి ఒకటే, మనిద్దరి ప్రాణం ఒకటే. మనల్ని ఎవ్వరూ విడతీయలేరు. నేను ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఒకటే. నేను బ్రతికున్నంతకాలం నీతోనే ఉండాలి. నీ నవ్వుల్ని చూస్తూ బ్రతకాలి. నువ్వు ఎదగడం కళ్ళారా చూడాలిరా. నువ్వు బాగా చదువుకుని గొప్పవాడవడం చూడాలి. నువ్వు పెరిగి పెద్దయ్యాక అష్టైశ్వర్యాలతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటే అది చూసి నేను సంతోషంగా కళ్ళు మూయాలి. అప్పటి వరకు నిన్ను నాకు దూరం చేయాలని ఎవరు చూసినా నేను ఒప్పుకోను. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధైర్యంగా నేను వాటిని తట్టుకుని నిలబడతాను. సునంద, ఏడుస్తున్నావా? ఏడవకు. నేను నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు పడుతున్న బాధ నన్ను నిలువున దహించి వేస్తుంది. నీ కళ్ళ నుంచి కారి ప్రతి కన్నీటి చుక్క నా గుండెలో ఒక అగ్నిపర్వతమై పేలుతుంది. తెలుసండి, కానీ ధైర్యంగా ఉందామని ఎంత ప్రయత్నిస్తున్నా ఒక్కోసారి నా వల్ల కావడం లేదండి. చుట్టూ జరిగే సంఘటనలు నన్ను భయపెడుతూ బాధ పెడుతూ ఉన్నాయి. ఆ బాధ ఇలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తూనే ఉంది. ఇప్పుడేం జరిగిందని అంతలా బాధపడుతున్నావు సునందా? మీకు అర్జెంట్ మీటింగ్ ఉండడంతో నేనొక్కదాన్నే మన మురారిని తీసుకుని వాడికి అడ్మిషన్ తీసుకుందామని స్కూల్కి వెళ్ళాను కదండి. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హారిక, మేఘన ఉన్నారు. వాళ్ళు కూడా మురారికి అడ్మిషన్ తీసుకోవడానికి అక్కడికి వచ్చారంట. అక్కడున్న మేఘన తనని రెచ్చగొట్టడంతో హారిక నన్ను చాలా మాటలు అందండి. వాళ్ళలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకో మన ఒంటరి వాళ్ళం అనిపించింది. మన బాధని అర్థం చేసుకుని మన కోసం నిలబడే వాళ్లే లేరేమో అనిపించింది. బాధపడకు సునంద. మనం ఒంటరి వాళ్ళం కాదు. మనకు భగవంతుడున్నాడు. ఎవరు ఏం చేసినా మనల్ని ఓడిపోనివ్వడు. మనకి మన మురారిని దూరం కానివ్వడు. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానండి. ఆ ఆశతోనే జీవిస్తున్నానండి. ఏవండి, రేపు మనం గుడికి వెళ్ళి మురారి పేరు మీద అర్చన చేపిద్దామండి. అలాగే సునంద, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఉదయం సునంద కూడా ఆ స్కూల్కే వచ్చింది. తరుణ్, మురారి నా దగ్గరికి రావడానికి చేతులు చాపినా తను నా దగ్గరికి రాకుండా వెనక్కి తీసుకుంది. అది చూసి నా గుండె తరుక్కుపోయింది. కన్న కొడుకు కళ్ళ ముందు కనిపిస్తున్నా కనీసం ముట్టుకోలేకపోతున్నా. వాడు ఎత్తుకోమని చేతులు చాపుతున్నా వాణ్ణి కనీసం దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు. ఏ జన్మలో ఏ పాపం చేశానో
ఇప్పుడే నరకం అనుభవిస్తున్నాను. బాధపడుకు హారిక. త్వరలోనే నిజానిజాలు బయటపడి ఈ సమస్యలన్నీ తీరిపోతాయని ఆశిస్తున్నాను. తరుణ్, రేపు గుడికి వెళ్ళి మురారి పేరున అర్చన చేపిద్దాం. వాడెక్కడున్నా నా దగ్గరికి చేరే వరకు క్షేమంగా ఉండాలి. అలాగే హారిక, నువ్వు ఆశపడుతున్నట్టుగానే గుడికి వెళ్ళి మన మురారి క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయాలండి? మా బాబు మురారి పేరున చేయించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. మార్కండేయ గోత్రం ప్రభు. మార్కండేయ గోత్రోద్భవస్య ప్రభు నామధేయస్య సునంద ధర్మపత్ని సమేతస్య మురారి. సునందా నామధేయస్య మురారి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రీత్యర్థం పూజాం కరిష్యే. స్వామి, నేను నిన్ను నా జీవితంలో కోరుకునేది ఇదొక్కటే. నా మురారిని నాకు దూరం చేయాలని చూసేవాళ్ల మనసు మార్చి నా మురారిని నాకే దక్కేలా చెయ్యి. నా మురారి నాతో ఉంటే నాకింకే ఐశ్వర్యాలు వద్దు. నా మురారి నాకు దూరం అవుతాడనే ఆలోచనని కూడా తట్టుకునే శక్తి నాకు లేదు స్వామి. నాపై దయ ఉంచి ఈ కోరికను మన్నించు. స్వామి, కారణం ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా తల్లి బిడ్డను వేరు చేసి నేను చేసింది పాపమే, క్షమించలేని నేరమే. నేను చేసిన ఆ నేరానికి నన్ను ఎంతైనా శిక్షించు స్వామి. కానీ మురారిని సునందకు దూరం చేయకు. మురారి దూరమైతే తన ప్రాణాలతో ఉండదు. ఎలాగైనా నా ఈ ఒక్క కోరిక తీర్చు స్వామి. జీవితంలో నేను ఇంకేది కోరుకోను.
మురారి హారిక వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండు. చెప్పండమ్మా, పూజ ఎవరి పేరు మీద జరిపించాలి? రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం. నా కన్న కొడుకు మురారి పేరున అర్చన చేయండి. తరుణ్, సెల్ ఫోన్ దొరికిందా? లేదు హారిక, రూమ్ అంతా వెతికాం, ఎక్కడా ఫోన్ కనిపించలేదు. ఎవరక్క? నీ ఫోన్ ఎవరు తీసుంటారని నువ్వు అనుకుంటున్నావు? ఇంకెవరు? ఈ ఉష. నాకెందుకో మురారి ఈ ఇంటికి వారసుడుగా రావడం ఈ ఉషకి ఇష్టం లేదు అని అనిపిస్తుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.